లగచర్ల లడా ఇప్పుడు ఢిల్లీకి చేరింది. లగచర్ల బాధితులు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలుస్తున్నారు. బాధితులతో పాటు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాలోతి కవిత కూడా ఉన్నారు. మధ్యాహ్నం 12:45 ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తారు బాధితులు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా దీనిపై మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు ఇక్కడికి చేరుకున్నాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయం దగ్గర నేనున్నాను. వారందరినీ బీఆర్ఎస్ నేతలు తీసుకుని వచ్చారు. బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఇప్పటికే లోపలికి వెళ్లారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దేవకొండ దామోదర్ రావు, కేఆర్ సురేష్ రెడ్డి తదితరులంతా కూడా లోపలికి వెళ్లారు. ఇక్కడ బయట బాధితులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన వారు వీరందరినీ తర్వాత లోపలికి తీసుకెళ్లడమా లేదంటే కమిషన్ నుంచే ఎవరైనా వచ్చి ఈ బాధితులతో మాట్లాడడమా అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. అయితే వీరంతా చెప్తున్నది ఒకటే, అక్కడ ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడంతో అక్కడ నిరసన తెలిపారు. ఆ నిరసనలో కొన్ని ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఈ కుటుంబాల మీద పోలీసులు దుశ్చర్యలకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ బంజారా కమ్యూనిటీకి మద్దతుగా బంజారా సంఘాలు కూడా వచ్చాయి. వారంతా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేరుకుని ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నారు. కేవలం ఒక జాతీయ మానవ హక్కుల కమిషన్ మాత్రమే కాదు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మహిళా కమిషన్ కూడా కలవబోతున్నారు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, ఈ అన్ని కమిషన్లను కలిసి అందరికీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇక్కడ ఈ సంఘాల నేతలతో ఒకసారి మాట్లాడదాం. మీరు చెప్పండి, ఏం మెయిన్ అబ్జెక్షన్ ఏంటి, మెయిన్ కంప్లైంట్ ఏంటి? ఈరోజు ఫార్మా పేరు మీద లంబాడీల భూములు ఉంచుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే చేస్తున్నదో అక్కడ లగచర్ల, రోటిబండ తాండా, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో గత వారం రోజులుగా తాండాలన్నీ నిర్బంధించి అక్రమంగా చాలామందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అదేవిధంగా ఆ తండాలో ఒక్కరిగిటంగా మగ మనుషులు లేరు. రాత్రి పగలు అంతా పోలీసుల నిర్బంధంలో ఉన్నది. భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చాలామంది ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. ప్రభుత్వం ఏమో ఈ అధికారుల మీద దాడులకు పాల్పడ్డారు, అటువంటి వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నామన్నట్లుగా ప్రభుత్వం చెప్తుంది కదా. యాక్చువల్గా అధికారుల మీద దాడులు జరుగుతున్నా వాళ్ళకి కావాలని చెప్పి కుట్ర. అధికారుల మీద దాడులు అక్కడ దాడులు ఏం జరగలేదు. కలెక్టర్ ఏమో మా మీద దాడి జరగలేదు అని చెప్పి ఒక పక్క చెప్తూనే ఉన్నారు. కానీ అక్రమంగా కేసులు పెట్టి అధికారుల మీద దాడులు చేసిరనే నేపంతో ప్రభుత్వము అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు చాలామంది మీద. రెండవది పార్టీల పేరు మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అని ఇంకో పార్టీ అని పార్టీల పేరు మీద అక్రమ నిబంధనలు చేసి ఆ మెయిన్ నాయకులు ఎవరు ఉంటారో వాళ్ళని అణచివేస్తే ఆ భూములన్నీ కేసుల పాలు చేస్తే ఆ భూములని లాక్కోవచ్చు, ప్రైవేటు ఫార్మా కంపెనీలకు ఇచ్చుకోవచ్చు, తన చుట్టాలకు ఇచ్చుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కుట్ర పన్నుతున్నారు. రోజు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని 100 వాహనాల్లో పోలీస్ ఎస్కార్ట్తో అక్కడ తిరుపతి రెడ్డి గారు తిరిగి ఆ తండాలలో గ్రామాలలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు భూములు ఇవ్వకుంటే మిమ్మల్ని కేసుల పాలు చేస్తాం, మిమ్మల్ని ఉరిశిక్షలు ఇస్తాం, మిమ్మల్ని చంపుతామని చెప్తారు. కాబట్టి మేము దానికి వ్యతిరేకంగా లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున ఇక్కడ ఎస్టీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కలవడానికి వచ్చినాం. సో ఇది వారంతా కూడా చెప్తున్నది అదే. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడా ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్తో పాటుగా జాతీయ మహిళా కమిషన్, ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఇలాంటి కమిషన్లు అన్నిటినీ కలిసి కంప్లైంట్ చేస్తామని ఈ బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాల నేతలు కూడా చెప్తున్నారు.